రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ విభేదాలు ముదిరాయి. మొన్న ఒకరిపై మరొకరు పరస్పరం కేసులు పెట్టుకోగా నిన్న దాడులు చేసుకున్నారు మంచు ఫ్యామిలీ మెంబర్స్. ఇక మరోవైపు మంచు కుటుంబ పంచాయతీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేసింది. ఇవాళ 10:30కు హాజరు కావాలని ఆదేశించారు. రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన హైడ్రామా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయనున్నట్లు తెలిసింది. మంచు ఫ్యామిలీ వారు ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైన్స్ ను హోల్డ్లో పెట్టారు. వారి నుంచి తుపాకులు సీజ్ చేశారు. ఇప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వారి ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. మోహన్ బాబు నివాసానికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లాడు. విభేదాలు ఉండడంతో మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సిబ్బంది గేట్లు క్లోజ్ చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మనోజ్ చివరకు గేట్లు తోసుకొని బలవంతంగా ఇంట్లోకి వెళ్లాడు. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఈ హైడ్రామాను కవరేజ్ చేసేందుకు మీడియా వెళ్లింది. ఇంట్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశాడు. బూతులు తిడుతూ జర్నలిస్టుల చేతిలోని మైక్ ను తీసుకుని దాడి చేశాడు. మోహన్ బాబు దాడిలో ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. దీంతో మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై పలువురు జర్నలిస్టులు, మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అహంకారపూరిత ధోరణితో మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మంచు ఫ్యామిలీ వివాదం, పోలీసుల విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, నిన్న రాత్రి ఒక మీడియా ప్రతినిధిపై, ఒక ఛానల్కి సంబంధించిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయగా దానికి సంబంధించి ఈరోజు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో BNS 118 సెక్షన్ కింద ఆయన మీద అయితే కేసు నమోదు చేశారు. అయితే నిన్న పొద్దున్న నుంచి కూడా, గత 3 రోజుల నుంచి కూడా జరుగుతున్న ఘటనలో భాగంగా నిన్న ఉదయం నుంచి కూడా మీడియా ప్రతినిధులు ఆయన సంబంధించిన, అంటే జల్పల్లిలోని ఫామ్ హౌస్కి సంబంధించిన మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన సమయంలో నిన్న రాత్రి మంచు మనోజ్ గేట్ తెరవడానికి ప్రయత్నించిన సమయంలో గేటు తెరవకపోవడంతో అతనే స్వయంగా తోసుకొని లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్లో మంచు మనోజ్ మోహన్ బాబుని కలిసి ఆ తర్వాత కొంచెం సేపటికి అతను బయటకు వచ్చిన తర్వాత మంచు మనోజ్ ఈ మీడియా ప్రతినిధులందరినీ కూడా మీరు లోపలికి రావాలి, నాకు న్యాయం జరిపించాలి అని చెప్పేసి కూడా మంచు మనోజ్ కోరడంతో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్. ఆ టైంలో మోహన్ బాబు కూడా ఎంట్రీ ఇవ్వడంతో మోహన్ బాబు ఉక్రోషానికి లోనై, అంటే క్షణికావేశంలో ఉక్రోషానికి లోనై ఆయన యొక్క ఉగ్రరూపాన్ని చూపెట్టారని చెప్పాలి. అంటే ఆ టైంలో ఆ మీడియా ప్రతినిధులు ఏం జరిగిందని క్వశ్చన్ చేయగా అతను మోహన్ బాబు తనపై దాడి చేసిన సిచ్యువేషన్. ఈ దాడి ఘటనలో అతని దగ్గర ఉన్న లోగో లాక్కొని అతనిపై దాడి చేసిన సిచ్యువేషన్లో పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై BNS సెక్షన్ 118 సెక్షన్ కింద ఆయన మీద కేసు నమోదైంది. అయితే ఈ సెక్షన్కి సంబంధించి, కేసు వివరాలకు సంబంధించి ఏవైతే మారణాయుధాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా వస్తువుకు సంబంధించి కావచ్చు, వ్యక్తిని హింసించే విధంగా కావచ్చు, దాడి చేసే విధంగా కావచ్చు, అంటే ఆయనకు హాని కలిగించే విధంగా కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు తన మీద దాడి చేసిన వ్యక్తి మీద BNS సెక్షన్ 118 కింద కేసు నమోదు చేసే సిచ్యువేషన్. అయితే ఈ కేసుకు సంబంధించి 1 సంవత్సరం లేదా 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ జైలు శిక్ష కాకుండా జరిమానా కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతటి సీన్ ఆఫ్ యాక్షన్ కిందకి చూసుకుంటే నిన్న గత 3 రోజుల నుంచి కూడా మనకి ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించి జల్పల్లిలోని ఫామ్ హౌస్లో గొడవలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఈ గొడవలు అనేవి తీవ్ర రూపం దాల్చినాయని చెప్పాలి. అంటే ఎప్పుడైతే విష్ణు ఎంట్రీ ఇచ్చాడో, విష్ణు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఈ గొడవ అనేది పెరిగిన సిచ్యువేషన్. విష్ణు ఎంట్రీ తర్వాత మంచు మనోజ్కి సంబంధించి ఈ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో బౌన్సర్లని బయటికి వెళ్ళగొట్టిన సిచ్యువేషన్. ఆ వెళ్ళిపోయిన తరుణంలోనే మంచు మనోజ్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే బయటకు వచ్చిన సిచ్యువేషన్లో అతను బయటికి వెళ్తూ మీడియాతో మాట్లాడుతూ, నేను ఆస్తుల గొడవల కోసం నేను పోరాడడం లేదు, నా ఆత్మగౌరవానికి సంబంధించి ప్లస్ నా కుటుంబ రక్షణ కోసం నేను పోరాడుతున్నాను, ఈ పోరాటం కోసం నేను ఎంత
ఎంత దూరమైనా వెళ్తానని చెప్పేసి కూడా మంచు మనోజ్ చెప్పిన సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ మహేష్ భగవత్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ని కూడా కలిశారు. అక్కడ కలిసి అతనితో అంటే మహేష్ భగవత్ తోటి కూడా మాట్లాడిన సిచ్యువేషన్, నాకు రక్షణ కల్పించాలి, అందులోని ఈ ఘటనలకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఏవైతే సీసీ ఫుటేజ్ ఉన్నాయో ఈ సీసీ ఫుటేజ్ కూడా సంబంధించి మీరు వాళ్ళు అంటే మంచు మోహన్ బాబుకి సంబంధించిన అనుచరులు వీటికి సంబంధించి వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపించకుండా చేశారు. సో మీరు ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించి ఆధారాలు కనుక సేకరిస్తే మీకు అన్ని నిజాలు బయటపడతాయని చెప్పేసి కూడా మహేష్ భగవత్ను కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ భగవత్ కూడా మీరు రాచకొండ సిపిని కలవాలని చెప్పేసి సూచించిన పరిస్థితి. అయితే ఇదంతా ఒక సీన్ ఆఫ్ యాక్షన్ కింద వస్తే తర్వాత మనోజ్ తన మంచు ఫ్యామిలీకి సంబంధించిన జల్పల్లిలోని మంచు టౌన్షిప్ అంటే ఫామ్ హౌస్కి వెళ్ళిన పరిస్థితిలో అక్కడ సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయకపోవడంతో గేట్ని తోసుకొని మరీ లోపలికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఆ టైంలోనే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్ళిన సమయంలో కవరేజ్ కానీ లోపలికి వెళ్ళిన సమయంలో అప్పుడు మోహన్ బాబు ఎంట్రీ అవ్వడం, మోహన్ బాబు మీడియా ప్రతినిధి అయిన ఒక వ్యక్తి మీద ఛానల్కి సంబంధించిన మీడియా ప్రతినిధి మీద దాడి చేశాడు అతని లోగోతోటి. సో దీంతో పాడిశేరి పోలీస్ స్టేషన్లో BNS 118 సెక్షన్ కింద ఆయన మీద అయితే కేసు నమోదైంది. అయితే దీని తర్వాత మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేసిన సిచ్యువేషన్. అంటే ఎప్పుడైతే మనోజ్ మీడియాతోటి మాట్లాడి ఇదంతా సీన్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి మాట్లాడారో దీని అంతటి కారణం మంచు మనోజ్ని ఉద్దేశిస్తూ కూడా ఒక ఆడియోని అయితే రిలీజ్ చేసిన సిచ్యువేషన్. అంటే ఈ ఆడియోలో ఆయన నిన్ను నేను అల్లారు ముద్దుగా పెంచాను, అల్లారు ముద్దుగా పెంచుతూ నిన్ను బాగా చదివించాను, నిన్నే బాగా చూసుకున్నాను, అలాంటిది నువ్వు నా గుండెల మీద తన్నావు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఆస్తుల విషయానికి వస్తే నేను ఎవరికి ఇస్తానో నేను దాన ధర్మాలు చేస్తానో అని చెప్పేసి కూడా ఆయన ఆడియోలో మాట్లాడిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో దీనికి సంబంధించి పోలీసులు వెంటనే ఎంట్రీ అయ్యి ఆ తర్వాత గొడవకు సంబంధించి ఈ దాడులకు సంబంధించి కూడా వాళ్ళని ఈ మోహన్ బాబుకి సంబంధించి కంట్రోల్ చేయడం కోసం పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సిపి రాచకొండ సిపి కూడా వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఇటు మంచు మోహన్ బాబుకి, మంచు విష్ణుకి, మంచు మనోజ్కి కూడా నోటీసులు ఇచ్చారు. ఈరోజు ఉదయం 10:30కి వాళ్ళు హాజరు కావాలని చెప్పేసి కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు ఇచ్చిన సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నోటీసులు ఇవ్వగా ఇటు మోహన్ బాబు రాత్రి అస్వస్థకు గురయ్యి హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన కూడా చేరారు. సో దీని అంతటికి సంబంధించి కూడా ఈరోజు ఈ ఉదయం 10:30కి ఆయన హాజరు కావాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇది ఈ సిచ్యువేషన్కి సంబంధించి నిన్న ఆయన దగ్గర నుంచి కూడా ఎవరైతే మంచు మనోజ్, మంచు విష్ణుకి సంబంధించి, మంచు మోహన్ బాబుకి సంబంధించిన గన్లు కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి సిపి సుధీర్ బాబు కూడా తెలిపిన సిచ్యువేషన్. సో ఈ గన్లు కూడా స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్ అంటే లాండ్ ఆర్డర్కి విఘాతం కలగకుండా, అంటే శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా ఆయన వాళ్ళ దగ్గర నుంచి గన్లు అయితే సీజ్ చేశారు. సో ఈరోజు ఉదయం 10:30కి అయితే రాచకొండ సిపికి వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విచారణలో భాగంగా ఈ కేసులకు సంబంధించి అంటే ఇంతకుముందే కేసులు పెట్టుకున్నారు, ఇప్పుడు ఈ కేసులో భాగంగా కూడా ఆయన్ని విచారించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్న సిచ్యువేషన్ జ్యోతి.